సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ రిలీజ్ ట్రైలర్ రిపోర్ట్. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. సెప్టెంబర్ 27న థియేటర్స్కి వస్తున్నాడు దేవరా. రిలీజ్కి 5 రోజుల టైం ఉంది. ఇప్పుడు మూవీ టీమ్ స్ట్రాటజిక్గా కొత్త ట్రైలర్ని బయటికి తీసుకొచ్చింది. ఇది పర్ఫెక్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన టీజర్ ట్రైలర్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే సూపర్గా సాటిస్ఫై అయ్యారు, ఫుల్గా సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు వచ్చిన ట్రైలర్తో న్యూట్రల్గా ఉన్న మూవీ లవర్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ సాటిస్ఫై అయిపోయారు అని చెప్పొచ్చు. అలా ఎలా సాటిస్ఫై అయిపోతారు అంటే సాటిస్ఫై అవ్వాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. టీజరు ట్రైలరు బయటకు వచ్చినప్పుడు న్యూట్రల్ ఆడియన్స్కి దేవరా మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్లో ఉన్నాయి. ఆ పైన ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, పాదగట్టం ఫ్యాక్టర్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్ని టీజర్ని చూసి వాళ్ళు కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా డిస్కషన్స్ నడిచాయి. ఆ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే తెలియకుండా ఆటోమేటిక్గా పరిస్థితిలో మార్పు వచ్చేసింది. అంటే దేవరా క్యారెక్టర్కి, మిగతా క్యారెక్టర్స్కి, దేవరా వరల్డ్కి అలవాటయ్యారు. ఆ డిస్కషన్స్ మూలంగా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అవి ఉండవు, సినిమాలో ఇవే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇవే పరిస్థితులు ఉంటాయి అని అలవాటు పడిపోయారు, అడ్జస్ట్ చేసేసుకున్నారు. ఆ అడ్జస్ట్మెంట్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ రిలీజ్ ట్రైలర్ ఆల్మోస్ట్ అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది. మూవీ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే ఇది సూపర్ హ్యాపీ మ్యాటర్ అనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే 5 రోజుల పాటు ఈ ట్రైలర్ మూలంగా సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ టక్క పెరుగుతా వెళ్తాయి. ఒపీనియన్స్ కంప్లీట్ గా పాజిటివ్ గా మారిపోతాయి. సినిమాని ఎంజాయ్ చేసే మూడ్ లోకి ఆడియన్స్ వెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా సినిమాకి కలిసి వచ్చే మ్యాటర్. దేవరా రిలీజ్ ట్రైలర్ తో ఇదే జరగబోతుంది. చాలా మంచి పని చేశారు. ఇంట్రెస్టింగ్ కట్ తో భలే టైంలో చాలా చక్కగా మంచి స్ట్రాటజీతో ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు. రిలీజ్ ట్రైలర్ తో సినిమాకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ని ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. దాని మూలంగా కథకు సంబంధించి కొంత క్లారిటీ వస్తుంది. అది ఖచ్చితంగా ఆడియన్స్ ని ఎక్స్పెక్టేషన్స్ ని కంట్రోల్లో పెడుతుంది, హెల్ప్ అవుద్ది ఓపెనింగ్ డే రోజున సినిమాకి. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ నాదా. కొన్ని కథలకు సంబంధించి ఆడియన్స్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అలా అవకాశం ఇస్తే వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమాలో కంటెంట్ లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. అది సినిమాకి ప్రమాదం. అదే కొన్ని డీటెయిల్స్ని బయట పెట్టేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. లిమిటెడ్ అంచనాలతో వాళ్ళు థియేటర్స్కి వస్తే అప్పుడు చిన్న సర్ప్రైజ్లు ఇచ్చిన ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, బ్లాక్ బాస్టర్ ఇచ్చేస్తారు. అలాంటి స్ట్రాటజీనే దేవరా మూవీ అప్లై చేసింది ఇక్కడ అని అనిపిస్తా ఉంది. థియేట్రికల్ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత దేవరా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, దేవరా కొడుకు క్యారెక్టర్ ఇలా ఉంటుంది, కథలో ఇది జరుగుద్ది అని చాలా మంది వెర్షన్స్ బయట పెట్టారు స్టోరీకి సంబంధించి. పోతే అలాంటి వెర్షన్స్ అన్నిటికీ ఈ రిలీజ్ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశారు. కన్ఫ్యూజన్ ని చాలా వరకు క్లియర్ చేసేసింది మూవీ టీమ్. కొన్ని రెగ్యులర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్ తో అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అన్న భరోసా ఈ రిలీజ్ ట్రైలర్ ఇస్తుంది అని చెప్పొచ్చు. 2 క్యారెక్టర్స్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఆ 2 క్యారెక్టర్స్ లో తన పర్ఫార్మెన్స్ తో ఇస్తున్న వేరియేషన్ స్పెషల్ గా ఉంది. ముఖ్యంగా వీర మాస్ ఎక్స్పీరియన్స్ ని యాక్షన్ ఎపిసోడ్స్ లో తన పర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఇవ్వబోతున్నాడు అర్థమవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ట్రైలర్ లో చూస్తుంటేనే పూనకాల ఎక్స్పీరియన్స్ వస్తుంది. రేపు థియేటర్ లో ఫ్యాన్స్ ఓ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఆ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు. సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు అర్థమవుతుంది. పిరికోళ్లాగా అమాయకుల్లా కనిపిస్తున్న దేవరా కొడుకు రివోల్ట్ అవుతాడు. ఆ రివోల్ట్ ని క్యారీ చేస్తున్న సీన్ లో అతను చేసే ఫైట్ సూపర్ గా ఉండబోతుంది. థియేటర్ లో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అని ట్రైలర్ లో కనిపిస్తున్న కొన్ని కట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. దేవరా కూడా భయాన్ని చూపిస్తా అని బీభత్సం చేస్తున్నాడు. ఆ భయం చూపించే ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్గా ఉంది అంటే మాత్రం ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, టోటల్ తెలుగు మూవీ లవర్స్ అందరూ కూడాను. దేవరా క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కొరటాల శివ ఆ ఎమోషన్ తో ఎలాంటి గేమ్ ఆడాడో చూడాలి. ఈ రిలీజ్ ట్రైలర్ మొత్తం మీద హైలైట్ అనిపిస్తున్న షాట్ ఏమిటి అంటే సైఫ్ అలీ ఖాన్ మెడ మీద కత్తి పెట్టాడు దేవరా. ఏమన్నా ఉందా షాట్? అది ఆ సిచ్యువేషన్ కోసం ఎన్టీఆర్ మెరుపులా కదిలి సైఫ్ అలీ ఖాన్ మెడ మీద కత్తి పెట్టాడు. ఆ తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇలాంటి కొన్ని మూమెంట్స్ ఈ రిలీజ్ ట్రైలర్ లో ఉన్నాయి. వాటిని చూస్తుంటే సినిమాకి సంబంధించి మాస్, ఉత్సాహం, ఊపు పెరిగి ఉప్పొంగుతుంది. అలానే శ్రీకాంత్ క్యారెక్టర్ ఓ డైలాగ్ చెప్తుంది, సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు,
కొండ మీద ఇంకో దేవర్ని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా. అది కూడా కథ మీద ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. అంటే విలన్ బైరా సముద్రంలో ఉన్న దేవరను చూసి భయపడుతున్నాడు. ట్రైలర్ లో చెప్పాడు నాకు ఒక ఆయుధం కావాలి ఆ దేవరను ఎదుర్కోవడానికి అని. దేవర కొడుకుని ఆయుధంగా తయారు చేశాడు. క్లియర్ గానే అర్థమవుతుంది విలన్ బైరా చాలా స్మార్ట్ గా కొరివితో తలగొక్కుంటున్నాడు అని. విలన్ ప్రోద్బలంతోనే దేవర కొడుకు సముద్రంలోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఊరుకునే ఉండకుండా షార్క్ని లొంగ తీసుకున్నాడు. అది బీభత్సమైన ఎపిసోడ్ అవబోతుంది ఈ సినిమాలో, అర్థమవుతుంది. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలే ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. అంతకు ముందుల థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేయాలి అని అనిపించలేదు. కానీ ఈ రిలీజ్ ట్రైలర్ దగ్గరకు వచ్చేసప్పటికి చాలా విషయాలకు సంబంధించి కన్విన్స్ అయిపోవాలి అని అనిపిస్తా ఉంది. ఇది పాజిటివ్ సైన్ సినిమాకి. ట్రైలర్ ఆల్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఒక్క విషయం తప్పించి ఆ ఒక్క విషయం గురించి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే దాని గురించి మాత్రమే డివైడ్ ఒపీనియన్, డివైడ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంకే విషయం గురించి నడవట్లేదు. ఈ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ విషయం ఏమిటి అనే దానికి సంబంధించి నేను ఇప్పుడు మాట్లాడను. సినిమా చూసిన తర్వాత మాట్లాడతా. సినిమా చూసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడాలి ఆ మ్యాటర్ గురించి మాత్రం. ఏదేమైనప్పటికీ దేవరా సినిమాకి సంబంధించి ఆడియన్స్ని అయితే మూవీ టీం ప్రిపేర్ చేసి పెట్టేసింది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అవుతుంది. చూసి ఆ రోజున మాట్లాడుకుందాం వెచ్చలవిడిగా సినిమాలో ఉన్న కంటెంట్కి సంబంధించి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.